ఈ కథలో ఏవి కనబడేవి కల్పితాలు కాదు. ఈ పాత్రలో ఎవరిని ఉద్దేశించి తీసినవి కాదు. ఇందులో మ్యూజిక్ ద్వారా ఎక్కువ శాతం తీసినవి. అంతకు మించి మ్యూజిక్ ద్వారా తెలియనివి మాటల ద్వారా తెలుపుతాం. जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश बोध भेरी निनाद जय 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 जय। What's cooking, man? What's cooking, man? Let's go cooking. What's cooking, man? అసలు ఈ వాకింగ్ ఏంటి, అసలు ఈ రన్నింగ్ ఏంటి, అసలు ఎవడీడు అని ఆలోచిస్తున్నారా? ఈ కథకి నాకు చాలా సంబంధం ఉంది. అసలు ఈ కథ చెప్పేదే నేను. ఇది మంచి కోసం పోరాడి ఒక స్నేహితుడిని వదులుకున్నోడు కదా. ఇది కూలీ డిస్కో కదా. அரங்கம் அதிரட்டுமே விசில் பறக்கட்டுமே now கரங்கள் ஒசரட்டுமே தேக்கோ வழக்கு மொத்தமே now குழந்தை சிரிப்புள்ள பேசுதா இமயமல்ல போல மாசுதா. తన స్నేహితుడు చనిపోయాడని తెలుసుకొని ప్రశాంతంగా పడుకొని తెల్లవారు లేచాడు. లేచిన తర్వాత గురుమూర్తికి ఫోన్ చేసి, గురుమూర్తి ఏమో గ్రాబ్లీ ఇంకా అందరినీ ఒప్పించాను కానీ డేవిడ్ అనేవాడు ఒప్పుకోవట్లేదని చెప్పాడు. తర్వాత డేవిడ్ని పిలిచి మీటింగ్ ఒప్పిద్దామని గురుమూర్తి ఏమో రాబర్ట్కి చెప్పాడు. ఇకపై నుంచి ఇతనే మన బాస్. ఆడేమన్నా తెచ్చి బాస్ అంటే నీ మీద ఊరుకుంటాం అన్న. ఇక పైనుంచి నేనే లీడర్.
ఎనీ అబ్జెక్షన్? చూడాల్సింది చూసారుగా, ఇంకేం అబ్జెక్షన్స్ ఉండవులే. ఇంకా నువ్వు చెప్పిందే వింటారులే. నచ్చావురా? 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 అలా ఆలీ రాబర్ట్ల వాళ్ళ బంధం ఏర్పడింది. దాని తర్వాత మనందరికీ తెలిసిందే, కూలీ డిస్కో రాబర్ట్ని చంపేశాడు. ఒకసారి తన స్నేహితుడు ప్రేమగా పిలవగానే దగ్గరికి చేరాడు. రాబర్ట్ చనిపోయిన తర్వాత అక్కడ ఉంటే మళ్ళీ తను గుర్తొస్తాడని కూలీ డిస్కో బెంగళూరు వెళ్ళిపోయాడు. పగ సదనే పమ పగ మరే మరే సదనే పమ పగ మప పసాని మపని సగ మరే సాని సపని మప మరే సని సరి మప పగ సదనే పమ పగ. ఏం చేస్తున్నావురా? రీల్స్ చూస్తున్నాను రా. ఏ లాలీపాప నాకేదిరా? సూపర్గా ఉంది. ఈడేటర్ ఇంకా షాప్ తెరలేదు. ఉండరాడికి ఫోన్ చేద్దాను ఇప్పుడే. అంత ఫోన్ చేసి ఇంకా ఎత్తట్లేదురా. ఫోన్ ఎత్తట్లేదు చూడు. டிஸ்கோ டிஸ்கோ மன்மத மோகத்திலே வாலிப வேகத்திலே எங்குது இளமை இன்பம் தரும் பதுமை இனிமை காணவா DISCO டிஸ்கோ டிஸ்கோ ஹே 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 ஹூ ஹூ ஹே 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 ஹூ ஹூ la 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 ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీకు? ఫోన్ అతను ఒకసారి కూడా. ఫోన్ సైలెన్స్లో ఉండిపోయిందిరా. షాప్ ఏరా తీయలేదు ఈరోజు? లేదు, శనివారం కదా. ఇలాగైతే బేరాలు పోవా? రే, శనివారం దేవుడి భక్తులు ఎవరు తినరా? తీవండి ఈరోజు. లేదురా రా, చిల్లి చికెన్ తిందాం అనుకున్నాను రా ఈరోజు. ఒక రోజు తినకపోతే ఏట అవదలే కానీ ఒక లెగరా, నువ్వు మరీ దారుణం చేస్తున్నావు. ఈరోజు ఒక చిన్న పని వల్ల లేట్ అయిపోయింది. ఏ పని రా నీకు? చూపిస్తాను చూడు, ఇదిగో. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయం మాట మార్చకరా. ఎక్కడుందో చెప్పు. ప్రియ సంగతి నాకు తెలియదు. నా డబ్బు ఎక్కడుందో చెప్పు. ప్రియం తీసుకెళ్ళి నువ్వే, నా డబ్బు తీసుకెళ్ళి నువ్వే. ప్రియం తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను తీసుకెళ్ళాలి. ఇంకెవరు తీసుకెళ్తాడు రా? డబ్బులు తీసుకెళ్తే నేను తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వు తీసుకెళ్ళాలి. ఏమన్నా? తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను తీసుకెళ్ళాలి. ఇంకెవరు తీసుకెళ్తారా? మనలా ఉన్న ఇంకోటి తీసుకెళ్ళుంటే ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు బ్రతుకున్నట్టే, నేను బ్రతుకున్నట్టే. జై కూడా బ్రతికి ఉన్నాడంటావా? బాబు సూపర్ తీసేవే. ఇదేంటిది? ఇది ఎలాగుంది? ఇప్పుడు మనం రేపు ఒక కవర్ సాంగ్ చేయాలి. ఓరు అలాంటి గట్ట మా వల్ల అవే
అవునరా బాబు, మా వాళ్ళ డాన్సులు గిన్సులు గట్రా రజనీకాంత్ చూద్దాంలే తర్వాత రేపు కరెక్ట్గా 6 గంటలకు వచ్చి చూద్దాం వారు చూద్దాం లేరా రేపు తెల్లారను కదా చూద్దాంలే మెదడు తినమాకే ఏ పన్నైనా కనుక్కో ఏ జిల్లాలని నావిపో ఏ తమ్మి కొంచెం తట్టుకో పులివాల తెలుసుకో మురిగే నోరు జడిసి నకాలే మనకి బాసు మనమేలే ఎనిమి దోస్తు ఎవడో ఇతరులో వదులుతామా షట్టే మడతెడదామా మనకి బాసు మనమేలే ఎనిమి దోస్తు ఎవడో ఇతరులో వదులుతామా షట్టే మడతెడదామా పోరా రే సౌండ్ కంచు ఏవా సాంగ్ బాగా వచ్చిందిరా. బాగుందిరా నిజంగా. ఓడి అమ్మ కష్టంగా వెళ్తుంది అనేది. వెళ్తుంది. ఇప్పుడు వ్యూస్ ఎంత ఉన్నారా? 25K ఎంత ఉన్నారా? ఓడి అమ్మ జగదీష్ కూడా ఏడ్రా. జగదీష్ కూడా పెళ్లికి వెళ్ళి అన్నాడు, ఫోన్ చేసాను వస్తాను అన్నాడు. ఒక జగదీష్ కూడా వచ్చాడురా. ఆయరా గట్టి మింగిదన్నాడు. ఏట్రా మన వీడియోకి ఎక్కువ వ్యూస్ రాలేదు. నువ్వు ఎప్పుడు చూసావు వీడియోని? నేను నైట్ పొద్దున్నే చూడలేదా? లేదురా. చూడరా 25K వచ్చారా వ్యూస్. రా ఉండరా రే చూడండి రా. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా కొట్టు పర్లేదు. అన్నీ ఒక ప్లేట్ నూడిల్స్ చేయవా? లహరి యుగేష్కి చెల్లి లాంటిది. బెంగళూరులో పరిచయం అయింది. రోజు షాప్కి వస్తూ వెళ్తూ ఉంటుంది.
ఏ బాదంపూరి ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు నన్నడానికి మన్యాలు చెప్తాను, ఇక్కడే ఉండు. చెప్పుకోపో. యుగేష్ అని లేడా? లేడమ్మా. అన్య మీరేం చేయలేరా? ఏం చెప్పు. ఒకడు ఏడిపించాడు. ఎవడమ్మా? పద. ఎవడమ్మా? ఎవడు? ఈడేనా? నీ అబ్బా నన్ను కొడతారా? మన్యాలకు చెప్తున్నా, ఈరోజు మీకు చావే. చూసుకుందాం లేరా. ఫాస్ట్ ఫుడ్ మా వాళ్ళ మీద చేస్తారా? చూసుకుందాం. అడ్రస్ కూడా సరిగ్గా తెలియదేట్రా నీకు? నాకేం తెలుసు అన్న, వాడు ఆ అడ్రస్ చెప్పాడు. అన్న మా వాళ్ళు అయితే తెలియచేశారన్న, వదిలేయండి అన్న. అదేమన్నా మీ అబ్బకు పుట్టిందేట్రా? వాళ్ళు డ్రగ్స్ మధ్యలో సరదా పడ్డారు. అదంతా కాదురా, మాకు ఇప్పుడు ఫ్రైడ్ రైస్ వేసి ఇచ్చే, మేము వెళ్ళిపోతాం. ఫ్రైడ్ రైసే కదా, 2 నిమిషాలు ఇస్తాను. ఫ్రైడ్ రైస్ ఎక్కడ్రా? ఒక్కడ వెనకడికి వేసిన వాడికి ఫ్రైడ్ రైసే. ఈ ఫ్రైడ్ రైస్ కొనిట్రా మాకు. అసలు మీకు డ్రగ్స్ ఎవరు అలా వచ్చేసింది? ఆడే నాకు ఒకరితోడు గొడవ తీసుకొస్తే ఫ్రైడ్ రైస్ అని పడిపోయాడు కదా ఆడే. వాడే అన్న కంప్యూటర్ ల్యాబ్ పెట్టుకొని అమాయకంగా కనబడతారు కదా, ఈ ఏరియాలో అందరూ వాడి కస్టమర్సే. ఓకే, మీరు వెళ్ళండి రా. లేదన్నా, మాకు కూడా ఫ్రైడ్ రైస్ పెడతామని ఫిక్స్ అయిపోయావు. లేదురా, వెళ్ళండి. నువ్వే నా డ్రగ్స్ ఆపేమంటుంది. నువ్వు పోలీసా, ఎక్సైజ్ డిపార్ట్మెంటారా నువ్వు? అసలు ఎవడ్రా నువ్వు? నీ పేరేట్రా? నా పేరు యుగేష్. నాకు ఇంకో పేరుంది, కూలీ డిస్కో అంటారు. కూలీ డిస్కో అంటారు. ఒక వాటర్ బాటిల్ ఎవరా?
హలో హలో, వీడియో కాల్ ఆన్ చేయాలి ఒకసారి. రాయ్, వీడు ఒక్కడిని ఆపేస్తే డ్రగ్స్ అన్ని ఆగిపోతే అనుకుంటున్నారా? ఇక్కడ చాలా మంది ఉన్నాం. దా చూసుకుందాం. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నాను. నీకు 10 నిమిషాలు టైం పడవచ్చు ఇక్కడ రావడానికి. కూల్గా నడుచుకుంటూ రా. నువ్వు ఆగరా. నువ్వేంట్రా ఎక్కడికి వెళ్ళినా మాకు తగులుకుంటున్నావు? ఎలాగున్నావు గురుమూర్తి అన్న? ఇప్పటి వరకు బానే ఉన్నారా? ఇప్పుడు నువ్వు వచ్చావుగా, ఇక మీద దేవుడే ఎరుగు. నేను తగులుకున్న ప్రతి గ్యాంగ్ లో నువ్వు ఉన్నాయంటన్నా. చూడు తమ్మి, ఈ సౌత్ ఇండియా మొత్తం లియన్నర్ చేతిలో ఉంటుంది. ఆ గ్రూప్ లో చేరాలంటే మనకు 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, నువ్వు డ్రగ్ అడిక్ట్ అయి ఉండాలి. స్టెప్ 2, ఒక స్టేట్ మొత్తం అసలు డ్రగ్స్ సప్లై చేసిన దమ్ము ఉండాలి. స్టెప్ 3, నువ్వు ఎంత సంపాదించినా అడిచిన కారే వాడాలి. అది 24/7 ట్రేస్ అవుతూనే ఉంటుంది. అడిగి అందుబాటులోనే ఉండాలి. ఇవన్నీ కాకుండా నీకు ఒక్క రోజు అందుబాటులో లేకుండా నెక్స్ట్ రోజు నీ ఫోటోకి దండేసేస్తావు. ఇది ఎక్కడ తిక్కపోలే అన్న. ఇప్పుడు ఇలాగే ఉంటుంది. ఇది ఏటి కాకుండా డైరెక్ట్ గా పెద్ద తలకాయకి వెళ్ళాలంటే అలాగా. ఇప్పుడు దాకా పెద్ద తలకాయ నేను చూసిందే లేదు. ప్రతిదీ ఫోన్ లోనే జరుగుతుంది. అయితే ఒక పంచే అన్ని నేర్చున్నా నా పెద్ద తలకాయకి నాకు ఫోటో పెట్టి. అరే అలా కంప్యూటర్ అప్పుడు చచ్చిపోయాడంట. నాకు అది ఎప్పుడో తెలుసురా. నువ్వు అక్కడే ఉన్నావా? ఆడు గురుమూర్తి తాలూకురా. అయితే నన్ను గురుమూర్తి వచ్చాడంటవా? వచ్చాడు, వాడే చంపేశాడు. ఎక్కడికి వెళ్ళా మనకి తప్పట్లే కదరా. అయితే యుగేష్ కూలీ డిస్కోగా మారాల్సిన సమయం వచ్చిందిరా. అనుకుంటాం, కానీ ఎంతకన్నా ముందు దీనికంటే పెద్ద ఎవడున్నాడు వాడితో పని ఉంది. వీళ్ళందరికంటే పెద్ద ఇంకోటి ఉన్నాడు ఎట్రా? వీళ్ళందరూ లీ మెంబర్ అని చెప్పుకుంటున్నారా? ఆ లీ అవడం మనకు తెలియదు. గురుమూర్తి మనుషులు గురుమూర్తి ఎందుకు చంపేసుకుంటారా? మనం ఇక్కడ బిజినెస్ అంతా అప్డేట్ వేస్తాం కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతామనే ఒక చిన్న అబద్ధం అన్ని హత్యకు గురి చేసి ఎందుకు చెప్పాను వాడికి. ఎందుకంటే మనకి అది లీ ఎవరో చెప్తాను అన్నాడు. అమ్మ టోపీ, నువ్వెక్కడ రావిట్రా? ఈరోజు లీని చూడడానికి మనకే అవకాశం దొరికింది. నిన్ను కూడా పిలిచారు. అవునరా, నన్ను కూడా పిలిచారు. అవును భయ్యా, మన ముగ్గురిని ఎందుకు పిలిచారు? మిమ్మల్ని ఇక్కడికి పిలవడానికి కారణం ఏంటో తెలుసా? లీ పెట్టి 22 సంవత్సరాలు అవుతుంది. మీరు చేరి 15 సంవత్సరాలు అవుతుంది. మీతో గురుమూర్తి కూడా చేరి 15 సంవత్సరాలు అవుతుంది. కానీ మీరు ఇంకా వారి దగ్గర పనిచేస్తున్నారు. ఒక వారం క్రితం మన వాడిని బెంగళూరులో ఒకళ్ళు చంపేశారు. వాడిని చంపిన వాళ్ళని గురుమూర్తి పోషిస్తారు. అంతా బాగానే ఉంది, మరి తెలుసుకోవాలంటే ఎలాగా? ఫోటో ఏదైనా ఉంటే మరి తెలీదు.
కూలీ తీసుకోదా కూలీ తీసుకోరా కూలీ తీసుకోవాడు ఇవేసి రా వీడు లేదన్నాడు కూలీ తీసుకే మా బిజినెస్ ఆంధ్రలో చెడగొట్టినాడు ఆడే. రా లీ అవడం మనకు తెలియదు. ఇప్పుడు నన్ను ఎలా కొనుక్కుంటారా మనం? మనకి ఫోటో పెట్టేవాడు అక్కడ దొరికాడు. ఎవరు రాడు? హలో, నువ్వు చంపేసినట్టు మన మీద ఫోటో పెట్టేశాను. రేపు టోపీ అన్నాడు వస్తాడు, ఆడే అక్కడికి వెళ్తాడు. నీకు లీవ్ ఫోటో కావాలంటే ఆడ దగ్గర నుంచి తెప్పించుకో. అరే నీ బుర్రా గంట దొబ్బేసింది అయితే పిక్చర్లో నవ్వుతా పెట్టి ఫోటో గురించి అడిగితే మనకి ఫోటో పెట్టేవాడు అక్కడ ఎవడు రాడు? అందుకేరా మీరు ఎక్కడ ఉండిపోయారు. ఏదైనా చెయ్యాలంటే ధైర్యంతో చెయ్యాలి. కొట్టే కావాలంటే రా. సరే థ్యాంక్స్ అన్న. సరే అన్న నేను చూసుకుంటాను. రే ఎవడో ఫోటో పంపించాడు నా ఫోన్కి. చూడు ఎవరైతే ఎంత భయంకరంగా ఉన్నాడు. ఎవరైతే ఎవరైడు ఇలాగున్నాడు? ఫోటో చూపించే కదా ఒకసారి ఏది ఇలా. నా కొడక్క ముగించేద్దామా? ఇప్పుడు లీకి తన కొడుకు ఇంకా బతికే ఉన్నాడని తెలిసింది. కూలీ డిస్కోకి కూడా తన తండ్రి ఇంకా బతికే ఉన్నాడని తెలిసింది. అసలు వీళ్ళిద్దరి మధ్యన ఏటి జరుగుతుందో చూడాలి. అమ్మా తల్లి, నాకున్నది ఒకే ఒక కోరిక, డ్రగ్ ఫ్రీ సొసైటీని చూడాలని. దానికి కూడా ఒక అడ్డుని మిగిలిపోయావు. నా స్నేహితుడిని నా చేతి చంపివేశాను. ఇప్పుడు నా తండ్రి బతికి ఉన్నాడని తెలిసాను. బతికున్నాడని సంతోషపడాలి. నాకు ఎదురున్న శత్రువు మా తండ్రి అని ఆశ్చర్యపడాలి. అసలు ఏం చేయాలో తెలియడం లేదు. నేనైతే ఏమీ చేయలేను, మనిషికి ఉండగలను అంతే. ఇంకా పైన నీ పైన భారం వేసుకున్నాను. ఇప్పటి వరకు నేను చేసింది చాలు తల్లి. ఇక నుంచి నువ్వెలా నడిపిస్తే అలాగా. నేను ఒక్కడనే చేయగలనా చేయలేనో నాకు తెలియదు, కానీ నువ్వు ఎప్పుడు తోడుంటే మాత్రం పక్కా చేయగలను తల్లి. యోగేష్, నువ్వు ఒక్కడివే డ్రగ్ ఫ్రీ సొసైటీ చూడడం అనేది అవుతుందా? నువ్వు చేసేది మంచి పని, కానీ వెళ్ళే మార్గం అనేది మంచిది కాదు. దానికి నేను సహాయం పడతాను. నువ్వు వీళ్ళని చంపుతూ వెళ్ళే, నేను వీళ్ళు చేసే ప్రాసెస్ని చంపుతా. కూలీ డిస్కో
சிக்கின இங்கு ஏத்துடா தொட முடியாதுடா சுயம்பு சரித்திரம் பாருடா சிரிக்கும் எரிமல தானடா பரட்ட பவர் ஹவுஸ் காத்த கண்ணு ரெண்டு ரவுஸ் ஒவ்வொரு இடத்துகளுக்கும் கருத்துகளுக்கும் பொழுதுகளுக்கும் பாமரனுக்கும் குமரிகளுக்கும் பரட்ட பவர் ஹவுஸ் காத்த கண்ணு ரெண்டு ரவுஸ் ஒவ்வொரு இடத்துகளுக்கும் கருத்துகளுக்கும் பொழுதுகளுக்கும் பாமரனுக்கும் குமரிகளுக்கும் தலை பையரங்கட்டுமே சரித்தம் எழுதட்டுமே மல்லைகள் ஒதுங்கட்டுமே உலகம் உணரட்டுமே அரங்கம் அதிரட்டுமே சில்லு பறக்கட்டுமே கரங்கள் வசரட்டுமே கோவழுத்து மொத்தமே చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. రచ్చాడుకో రాయాలో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా రచ్చాడుకో రాయాలో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా టచ్ చేయకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగొచ్చే వేగా గట్ట నడిచి వచ్చి గేటులన్నీ దాటుకొస్తే గిట్ట దడలు పుట్టి దమ్ముగా మారే స్లీవ్ మడత పెట్టి కాలరగా రేసుకొస్తూ చూలు విదిలిస్తే జుమ్ము జుమ్మారే మరణం ఆసు మరణం డఫు తరుణం అతడి పేరే మనకు శరణం ఆసు మరణం డఫు తరుణం స్టెప్పులేసే కిరణం రచ్చాడుకో రాయాలో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా చేయకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగొచ్చే వేగా ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు ప్రతి ఒక్కరిని ఆదరించు తల మీద